తీసుకో చెప్తా. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్, మనం బైక్ తో చాలా రకరకాల ఎక్స్పెరిమెంట్లు అయితే చేసాము. మళ్ళీ ఈ రోజు ఈ వీడియోలో మన బైక్ తో ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాం. రీసెంట్గా మీకు అందరికీ తెలిసిందే, మన బ్లాగ్స్ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకు మన బైక్ వచ్చేసి ఖరాబ్ అయితే కావడం జరిగింది. సో దీన్ని ఈ ఎక్స్పెరిమెంట్ కోసమే రిపేర్ అయితే చేపించాం. సో అంతా వీళ్ళు పట్టుబట్టి ఏ ఎక్స్పెరిమెంట్ని చేయబోతున్నారా అని మీకైతే డౌట్ ఉండొచ్చు. మేము చేయబోతున్నాం గైస్ ఈరోజు ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్. అదేంటి అంటే, ఈ బైక్లో ఏ ఏ పార్ట్స్ అయితే మేము విప్పగలుగుతాము, ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ అయితే విప్పబోతున్నాం. ఎక్స్క్లూడింగ్ టైర్స్, అంతేకాకుండా బ్రేక్స్ తప్పితే మిగిలిన అన్ని దీంట్లో నుంచి విప్పేస్తాం. ఆ తర్వాత ఒక స్ట్రక్చర్, బైక్ స్ట్రక్చర్లో ఉండే దాని మీద మనం రోడ్ పై నుంచి వెళ్ళినట్లయితే పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంటుంది అని అయితే ఈ వీడియోలో క్యాప్చర్ అయితే చేయబోతున్నాం అనమాట. వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ బైక్ని అయితే విప్పేద్దాం. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కష్టపడ్డ తర్వాత బైక్ వచ్చేసి కొద్దిగా ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. మీరు చూడవచ్చు, ఇలా ఉండే బైక్ని మనం రోడ్డు మీద డ్రైవ్ చేసినట్లయితే చూసే వాళ్ళ రియాక్షన్స్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అంతకంటే ముందు వర్షం పడుతుందేమో అని కొద్దిగా టెన్షన్ అయితే ఉంది. సో ఫటాఫట్ ఇప్పేస్తున్నాం అన్ని. మన బైక్లో మేము ఇప్పబోతున్న లాస్ట్ అండ్ ఫైనల్ ఐటమ్ ఏదైనా ఉంది అంటే అది వచ్చేసి రేక్ అన్నమాట. సో ఇది కూడా వచ్చేసింది. ఏంటంటే దారం నెంపు వచ్చేసింది. సో ఫైనల్గా మీరు బైక్ లుక్ అయితే చూడవచ్చు. నార్మల్గా ఏ బైక్ అయినా సరే ఒకవేళ రోడ్ పైన మూవ్ కావాలి అంటే దానికి కావాల్సిన పార్ట్స్ వచ్చేసి ఒక గివ్వే. బట్ దీనికి బుర్రలు పెట్టి వాటి కలర్ఫుల్ సీట్లు వేసి వాళ్ళు దాన్ని అయితే కస్టమైజ్ చేస్తారనమాట. మెయిన్గా ఒక బైక్ నడవాలి అంటే దానికి కావాల్సిన పార్ట్స్ వచ్చేసి ఇవి. బైక్ని మీరు కనుక చూసినట్లయితే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏవైతే రిమూవ్ చేస్తాయో అన్నీ కూడా రిమూవ్ అయితే చేసినాం. ఇంక్లూడింగ్ బ్యాక్ సైడ్ రేకులు. ఇక మనం టైర్లు రిమూవ్ చేసినాం అనుకోండి, ఇది వచ్చేసి నడవదు, అందుకోసమే టైర్ అయితే రిమూవ్ చేయలేదు. మిగిలినదా మొత్తం బైక్ అయితే ఇది. పెట్రోల్ ట్యాంక్ కూడా రిమూవ్ చేసాం. దీనికి మేము బయట సైడ్ ఒక ఎక్స్టర్నల్ పెట్రోల్ ట్యాంక్ లాగా వాటర్ బాటిల్ని అయితే యూజ్ చేయబోతున్నాం. రీసెంట్గా మనం ఆల్కహాల్ని, అంతేకాకుండా ఆల్కహాల్ ప్లేస్లో మనం ఎల్పిజి గ్యాస్ని యూజ్ చేసి బైక్ని డ్రైవ్ చేసాం కదా, అలాగే పెట్రోల్ని కూడా సైడ్కు పట్టుకొని బైక్ని అయితే డ్రైవ్ చేయబోతున్నాము. చూస్తుంటే అయితే చాలా ఉంది. రోడ్ పైకి వెళ్ళిన తర్వాత పీపుల్ రియాక్షన్ చూడాలి ఎట్టుంటుంది ఏం కథ అని చెప్పేసి. సైలెన్సర్ కూడా లేదు, దీనికి ఏం లేవు. ఇక ఎక్స్టర్నల్ పార్ట్స్ మొత్తం రిమూవ్ చేసినాం. ఇది మీద ఏదైతే ఉందో ఇది కీ పెట్టేది, దీన్ని రిమూవ్ చేసి మొత్తం ఆగం అయిపోయింది అనమాట. అందుకోసమే దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ రిపేరింగ్ చేయించుకొని మళ్ళీ తీసుకురావాల్సి వచ్చింది. ఆ వైరింగ్ మాకు అర్థం కాలేదు, అందుకోసమే ఇది ఒక్కటి రిమూవ్ చేయలేదు. ఇది కీ ఆన్ ఆఫ్ ఖచ్చితంగా ఉండాలి మన దగ్గర. సో ఇప్పుడు ఈ బైక్ని తీసుకొని రోడ్ మీకు అయితే వెళ్దాం. చలో. పెట్రోల్ ట్యాంక్ని తీసేసాం కదా, ఒకవేళ ఇది మూవ్ కావాలంటే మనకు పెట్రోల్ ట్యాంక్ అయితే కావాలి. దానికోసం దీన్ని అయితే యూజ్ చేస్తున్నాం. బండి వచ్చేసి మంచిగా ఉంది, ఎలక్ట్రిక్ బైక్ లెక్క, ఈవీ బైక్ లెక్క అనిపిస్తుంది. కానీ తల మీది ఒకసారి దీన్ని ఆన్ చేసి ఇస్తా. ఇది స్టార్ట్ అవుతా లేదా డౌట్. ఒకసారి స్టార్ట్ అయినట్టు ఆగా దుమ్మ చాలే అని పోవచ్చు.
Pushing the past again, no. You know my little triggers keep on triggering them all. పెట్రోల్ ట్యాంక్ లేకున్నా ఎక్స్టర్నల్ పెట్రోల్ ట్యాంక్ పైన అయితే సూపర్ వర్క్ అవుతుంది ఇది. నో టెన్షన్, బిందాస్ పోవచ్చు. ఎంత పెట్రోల్ ఉంది ఏం కథ అనేది కూడా మనకు క్లారిటీ కనబడుతుంది. You know we're only pretending, we're only weak and lonely, and I think we all know it. Why can't we face it? Keep on paper chasing all these made up reasons. You're the only one for me. ఇవరదాకా ఒక్కనే వచ్చిన కదా బండి మీద, ఇప్పుడు వచ్చేసి ఇద్దరం ఎక్కుతున్నాము. ఇద్దరిని గుంచాలే చూడాలి. ఇవరదాకా నరేందర్ నడుపుతా చంపిండు రోడ్ మీకే రాంగా. సో నరేందర్కి అయితే ఇస్తున్నా. ప్రతి ఎక్స్పెరిమెంట్లో నేను నరేందర్ కిట్టు అయితే నడిపిస్తాం కదా. సో ఈసారి మతిన్కి అయితే ఇస్తున్నాం. మతిన్ ప్రతి ఎక్స్పెరిమెంట్లో ఫెయిల్ అయితే నడపలేకపోతాడు. మరి చూడాలి ఈరోజు నడుపుతాలే, నడపగలుగుతావా? పక్కా షూర్. సరే ఇప్పుడు మన మతిన్కి అయితే ఇస్తున్నా. కొట్టు. మతిన్కి అస్సలు సెట్ అయింది. ఫైనల్లీ గైస్ చూసారు కదా, బైక్ వచ్చేసి సూపర్ పర్ఫెక్ట్గా అయితే వర్క్ అయింది. ఒక అండర్స్టాండ్, మీకు ఒక ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే చూపిస్తా. తీసుకో బండి తీసుకో చెప్తా. ఇగో మొత్తం బురద ఇచ్చింది, దాని మీద రేకు లేదు కదా. సో మస్తు అనిపించింది. అండ్ బండి వచ్చేసి మా ఇద్దరికి ఎట్లా అనిపించిందో తెలియదు, కానీ మతిన్కి అయితే మస్తు సూట్ అయింది. అసలు పోతుంది బండి. మొన్న ఇదే ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నాము, బట్ బైక్ స్టార్ట్ కాకపోవడం వల్ల దాన్ని ఆపి మళ్ళీ ఈరోజు అయితే తయారు చేసినాం అన్నమాట. సో ఇది గైస్ ఈరోజు ఎక్స్పెరిమెంట్. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు 20K లైక్స్ కంప్లీట్ చేసారు అనుకోండి, ఈ బైక్ని మొత్తం మోడిఫై అయితే చేద్దాం. సో లైక్స్ టార్గెట్ అయితే కంప్లీట్ చేసేయాలి. వీడియో వచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.